సూత్రం నాయన పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవానికి స్థుతులు స్తోత్రాలయ వందనాలు 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 తండ్రి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఏమి ఇయ్యగలమయ్యా, ఏమిచ్చి నీకు రుణం తీర్చగలమయ్యా, ఏమిచ్చి నీకు రుణం తీర్చలేమయ్యా. యేసయ్యా ఉదయకాల సమయం అంతా నీ సజీవ రెక్కల చాటున ఎంతగానో కాశీదాసి కాపాడో తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మా యొక్క రాకపోకల్లో తోడైన దేవా నీకే స్థుతులు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పనుల్లో ప్రయాణాల్లో రాకపోకల్లో తోడైండి వారికి రెక్కలకు ఆరోగ్యం ఇచ్చి నీ సజీవ రెక్కల చాటున కాశీదాసి కాపాడు మా తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. ఈ సమయం అందునైనా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. అవును తండ్రి, నాన్న తండ్రి ప్రభ ఎవరైతే ఏ సమస్యతో ఏ బాధతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి విడుదల దయచేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలయ. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి యేసయ్య. ఎవరు నాన్న తండ్రి ప్రభ లేక ఒంటరిగా ఉన్నవారిని ఒక్కసారి సమయం అంతా జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. తండ్రిగా కుమారునిగా పరిశుధాత్మ త్రేకదేవునిగా వారి మధ్యకు నీ వచ్చి నివాసం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఒంటరి అయిన వాడు 10,000 జనమగున అని నీ లేఖనము సెలవిస్తున్నాయి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నాన్న తండ్రి ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నీవే తోడైండి నడిపించవా తండ్రి యేసయ్య. నీకే స్తుతులు స్తోత్రాలైనా. జాబ్ లేని వారికి జాబును దయచేయండి, జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్ దయచేయండి, వ్యవసాయం చేసుకున్న వారికి చేతి పని చేసుకున్న వారు చేపల చెరువులు రైలు చెరువులు ఇతర దేశంలో పని చేసుకున్న వారికి రియల్ ఎస్టేట్ నాన్న తండ్రి ప్రభ లోన్ల కోసం నాన్న తండ్రి ప్రభ నాన్న తండ్రి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క బిడ్డ చేయుచున్న రెక్కల కష్టాజితం ప్రతి ఒక్క బిడ్డ చేయుచున్న నాన్న తండ్రి పనిని దీవించండి. అలాగే నాన్న తండ్రి ఎవరైతే నాన్న తండ్రి ప్రభ ఏ పనుల మీద నాన్న పనులు మొదలెట్టారో వారి యొక్క ప్రయత్నాలన్నీ సఫలపరచమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. నీకే స్తోత్రాలయ. ఈ రాత్రికాల సమయం తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి నీ చక్కటి దర్శన రూపంగా మాట్లాడి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను.